అనుకోకుండా ఒక రామాయణం మహాభారతం నాటకాలు వేసేవాళ్ళు ఇద్దరు ఊర్లో వచ్చేసారంటండి. మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నారంటండి ఎక్కడికి వెళ్ళాలి అని. పెళ్ళాం మొగుడికి చెప్పిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసిరండి, నేను మహాభారతం చూసొస్తాను, నాకేదైనా నచ్చితే మీకు చెప్తాను, మీకు ఏదైనా నచ్చితే నాకు చెప్పండి అని. సాయంత్రం రాగానే పెళ్ళాం మొగుడిని అడిగిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసి వచ్చారు కదా, మీకు ఏం నచ్చింది అని. దశరథ మహారాజుకి ముగ్గురు పెళ్ళాలంటేనే అన్నాడట ఆయన. ఆయన ఈమెను అడిగాడంట, ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదనే, నీకేం నచ్చింది అని. ద్రౌపదికి 5 మొగుళ్ళంటండి అన్నదంట. ఇక్కడ అన్ని విన్న తర్వాత పనికి రాంది మోసుకుంటూ వెళ్ళొద్దండి. పనికి మహానుభావులు చెప్పే దాంట్లో ఏదైనా పనికి వచ్చేది ఉంటే మంచిని వచ్చే దాన్ని 10 మందికి చెప్పగలగాలి. ఎంతమందికి టీ అలవాటు ఉందండి? చాలా మందికి ఉంటుందండి. చాలా మందికి స్వర్గానికి వెళ్ళాలని ఉంటుందండి. స్వర్గంలో టీ అమ్మడం మానేశారంటండి. కాబట్టి కొంచెం అలవాటు ఇక్కడే మానుకుంటే మంచిది. ప్రతివాడు దేశం మారాలనుకుంటారు. మనం మారనంత వరకు దేశం మారదండి. ఉద్ధరేదాత్మనో ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మయేవ హి బంధుః ఆత్మయేవ హి రిపు ఆత్మన అంటుంది. నిన్నెవరు ఉద్ధరించరయ్యా, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలని మనకు భగవద్గీత చెబుతుంది.